ప్రతి వ్యక్తి కూడా పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఆలోచిస్తుంటాడు, జాగ్రత్తగా ఆలోచిస్తుంటాడు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి, ఎవరి దగ్గర ఉంచాలి, ఎవరి మేనేజ్మెంట్లో ఉంచాలి అని కొన్ని డౌట్స్ వస్తుంటాయి అతనికి. ఎవరైనా సరే పెట్టుబడి అయినప్పుడే మనం ఒక నమ్మడం. సొంత పెట్టుబడి అయినప్పుడు మనం సొంతంగా పెట్టుకోవాలా, లేకపోతే వేరే వాళ్ళ చేతిలో మనం పెట్టుబడి ఉంచాలా, అంటే మనం వాళ్ళకు లోన్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క భాగస్వామ్యం తీసుకోవడం కానీ, లేకపోతే షేర్లు పెట్టడం కానీ ఇలాంటివి చేయాలనేది ఆలోచించాలి. అంటే మనం చేయగలిగే టైం ఉండే. ఇప్పుడు కొంత ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు పని చేయలేకపోతుండొచ్చు. పని చేయలేనప్పుడు ఏం చేస్తారు, పెట్టుబడి ఇంకో నమ్మి పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అది షేర్స్ కావచ్చు, లేకపోతే పార్ట్నర్షిప్లో భాగస్వామ్యం కావచ్చు, లేకపోతే ఇంకో ఇన్యాక్టివ్ పార్ట్నర్షిప్ కానీ కావచ్చు. కొన్నిసార్లు ఒక వ్యక్తి వేరే వ్యవహారం చేసినప్పుడు ఇంకో దాంట్లో పెట్టుబడి పెట్టడం కూడా ఆలోచించినప్పుడు మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. కానీ అతను ఒకటి మాత్రం చేయగలుగుతాడు, మిగతా చేయలేడు. కాబట్టి అప్పుడు కూడా వేరే వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టాలా, తన సొంతంగా మానిటరింగ్ ఉండాలా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి మనం పెట్టుబడి ముందు నిర్ణయించుకోవాల్సింది మన వ్యాపారంలోనా లేకపోతే వేరే వాళ్ళ వ్యాపారంలోనా అని ఆలోచించాలి. తర్వాత పెట్టుబడులు మనము ఎంతకాలం పెట్టుబడి పెట్టాలనుకుంటా దాన్ని, అంటే 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15 సంవత్సరాల, 20 సంవత్సరాల అనేక ముందు నిర్ణయం చేసుకో. మనకు అవసరం ఎప్పుడు ఉంటుంది. సపోజ్ ఒక పెళ్లి కోసం అనుకోండి, అమ్మాయి పుట్టినప్పుడు మనం పెట్టుబడి పెట్టినప్పుడు అమ్మాయి పెళ్లి కొరకు ఉపయోగపడుతుందంటే ఒక 20 సంవత్సరాల తర్వాత, పిల్లల చదువు కోసం ఉపయోగపడాలనుకుంటే 15 సంవత్సరాలు, 16 సంవత్సరాల తర్వాత, ఇల్లు కొనుక్కొని అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత, ఇలాంటి ప్లానింగ్లు ఉండి ఆ టైం ప్రకారం ప్లానింగ్ చేసుకొని పెట్టుబడి ఒక టైం అనేది ఎంత టైం వరకు మనం పెట్టుబడి పెట్టవచ్చు అనేది కూడా ఒక నిర్ణయాత్మకమైన కాన్సెప్ట్, ఒక ఇష్యూ అవుతుంది అక్కడ. అదే మాదిరిగా పెట్టుబడి పెట్టాలనుకునేసరికి మనము ఇప్పుడు ఎవరైనా అనుకుంటాం ఇలాంటి మనం సొంతంగా చేయలేం కాబట్టి ఒక దగ్గర ఉంచాలి అనుకున్నప్పుడు అప్పుడు రిస్క్ ఎలా ఉంటుందని ఆలోచించాలి. రిస్క్ అంటే ఇప్పుడు మనం ఎవరినో నమ్మినప్పుడు వాళ్ళు మన అభివృద్ధిలో తీసుకురావచ్చు, లేకపోతే వాళ్ళు మొత్తము కొంచెమన్నా నష్టం కావచ్చు, లేకపోతే మొత్తం వాళ్ళు తీసుకోవచ్చు, కొంచెం తక్కువ తీసుకోవచ్చు. రిస్క్ ఎలాగ ఉంటుంది అది మనం ఒక నమ్మినప్పుడే మనకు రిస్క్ ఉంటుంది. అంతేగాని మన వాళ్ళే రిస్క్ ఉంటుంది, వేరే వాళ్ళతో రిస్క్ ఉంటుంది అని అనుకోవడానికి లేదు. ఎవరైనా కానీ మానవ సహజం కాబట్టి మనకున్న టాలెంట్, తెలివితేటలు, నైపుణ్యం వాళ్ళకు ఉండకపోవచ్చు. మేనేజ్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర తప్పుదల జరగవచ్చు. వాళ్ళు కూడా కొన్ని ప్రలోభాలకు లోబడి కూడా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ పెట్టుబడి రిస్కే ఉంటుంది. అదే మరి అన్నికంటే ముఖ్యమైనది మేనేజ్మెంట్ అంటే పెట్టుబడి పెట్టినప్పుడు మేనేజ్మెంట్ ఎందుకు అంటే పెట్టుబడి కూడా మేనేజ్మెంటే. మనం పెట్టుబడి పెట్టిన తర్వాత దాన్ని మర్చిపోవడం కాదు. పెట్టుబడి పెట్టిన దాన్ని అది ఎలా అభివృద్ధిలోకి వస్తుంది, ఎక్కడ ఆగిపోతుంది, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అనేది రెగ్యులర్గా రివ్యూ చేసుకోవాలి. దాన్ని ఎట్లాగ మనం వేరే వాళ్ళకి ఇచ్చేసాం కదా వాళ్ళు చూసుకుంటారులే బాగా మనం గాలిలో దీపం పెట్టినట్టుగా కాకుండా మనం దాన్ని కూడా రివ్యూ చేస్తుండాలి, ఎంక్వైరీ చేస్తుండాలి, తెలుసుకుంటూ ఉండాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా కొంచెం శ్రద్ధ ఉంటుంది, వాళ్ళకు కూడా వీళ్ళు అడుగుతున్నారు మనకి కరెక్ట్ సరైన సమాధానం ఇవ్వాలి అనే ఆలోచన ఉంటుంది. అప్పుడు ప్రతి నెలకోసారో, 2 నెలలకోసారో, 3 నెలలకోసారో, 6 నెలలకు, సంవత్సరానికి వస్తారో కానీ దానికి సంబంధించిన లెక్కలు తీసుకోవడం కానీ, ఆదాయ వ్యవహారాలు చూసుకోవడం కానీ, దాని స్టేట్మెంట్ తెప్పించుకోవడం చేస్తే మీకు ఏం చేయాలని అర్థమవుతుంది అన్నమాట. అదే మాదిరిగా కూడా ప్రతి పెట్టుబడి కూడా మన సొంత పెట్టుబడి అయితే వారానికి ఒకసారి, మా సొంత మేనేజ్మెంట్లో ఉంటే, వేరే వాళ్ళ మేనేజ్మెంట్ ఉంటే నెలకు ఒకసారైనా కానీ రివ్యూ చేయాలన్నమాట. అంటే దాన్ని రివ్యూ చేయడం అంటే మన పరిస్థితి ఎలా ఉంది. సపోజ్ మనం 10 లక్షలు పెట్టాము, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, 10 లక్షలు అలాగే ఉందా, లేకపోతే 9 లక్షలకు వచ్చిందా, 11కి వచ్చిందా అనేది రివ్యూ చేయాలి. రివ్యూ చేస్తే ఎవరైనా అవసరమైన స్టెప్స్, అవసరమైన సలహాలు, సూచనలు తీసుకొని దాన్ని కొంచెం కదలికలు కానీ మనం మార్పులు కానీ చేయాల్సిన అవసరం ఉంటే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే వేరే వాళ్ళ మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు అది కూడా వాళ్ళకు సలహా సూచనలు ఇవ్వచ్చు. అరే వాళ్ళకి ఇచ్చేసాం వాళ్ళని ఎందుకు అనాలి అని కాకుండా వాళ్ళకి ఒకవేళ మనం చెప్పినట్టుగా మనకు నచ్చినట్టుగా కానీ మనకు పెట్టుబడి పెట్టినప్పుడు మనకు నచ్చినట్టుగా లేనప్పుడు మన పెట్టుబడి మనం వాపసు తీసుకునే అవకాశం కూడా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళని ఇచ్చేసాం కాబట్టి గోడకేసినట్టుగా మళ్ళీ వచ్చే అవకాశం లేదనుకుంటే మాత్రం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రికాషన్ తీసుకొని పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెడితే మనకు కొంచెం జాగ్రత్తగా ఉంటాము. అది మాదిరిగా పెట్టుబడి అనేది మనకు ఒక భవిష్యత్తుకు భరోసా లాంటిది ఉండాలి. అంతేగాని మనం కష్టపడి సంపాదించిన డబ్బుని పెట్టుబడి పెట్టేసి వదిలించుకోవడం కాదు, లేకపోతే ఎవరికో ఇచ్చేసి మర్చిపోవడం అనేది కూడా కాదు. కాబట్టి ఆ పెట్టుబడి అనేది ప్రతి పెట్టుబడి కూడా ఒక మొక్కలాగా పెరిగి పెద్ద అయిన తర్వాత దానికి ఫలితాలు మనకు రావాలి. అదే పెట్టుబడి యొక్క మొదటి లక్షణం. అది ఉందా లేదా అని చూడాలి ఫస్ట్. అది ఎలాగ ఇచ్చేసాం కాబట్టి పోయింది కదా అని కాకుండా ఆ పెట్టుబడి యొక్క
మనకు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎంత లాభం వస్తుంది అనేది కూడా కనీసం మనకు ఒక ఆలోచన ఉండాలి పెట్టుబడి పెట్టినప్పుడు. అంతేగాని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పని చేయడం మాత్రం అంత సమంజసం కాదు, కరెక్ట్ కూడా కాదు. అదే మాదిరిగా పెట్టుబడి అనేది పెట్టుబడి ఎలా వస్తుందంటే పొదుపు ద్వారా వస్తుంది. ఆ పొదుపు ఎలా వస్తుంది? మనము వచ్చే సంపాదించడం నుంచి కొంచెం భాగం పక్క పెట్టడం వల్ల, లేకపోతే ఖర్చు తగ్గించుకోవడం వల్ల, లేకపోతే ఉత్పాదకత పెంచుకోవడం వల్ల మనకు పొదుపు పెరుగుతుంది. వ్యాపారంలో కూడా మనము మంచి లాభాలు రావాలంటే లాభం పెరిగితే పొదుపు పెరుగుతుంది. లాభం పెరగాలంటే ఖర్చు తగ్గాలి. ఖర్చు తగ్గడం అంటే ఉన్న ఉద్యోగస్తులు తీసేయడం కాదు. ఖర్చు తగ్గడం అంటే ఉత్పాదకత పెంచుకోవడం. అంటే మనకు ఉన్న వస్తువుల్ని ఇప్పుడు 10 వస్తువులతో ఒక క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్తో దీంతో తయారు చేస్తున్నామంటే దాన్ని వచ్చే సమయంలో పట్ల 12 వస్తువులు చేయగలిగితే మనకు ప్రొడక్టివిటీ పెరిగినట్టు. అదే కాకుండా ఇప్పుడున్న సమయంలో 10 వస్తువులు తయారు చేస్తాము, తర్వాత తక్కువ ఖర్చుతో ఇంకా 10 వస్తువులు తయారు చేయగలుగుతామంటే అది కూడా ఉత్పాదకత పెరిగినట్టే. కాబట్టి ఉత్పాదకత పెరిగితే మొదటగా వచ్చే లాభం, ఆ లాభం ధర పెరిగేది పొదుపు ధర పెరిగేది పెట్టుబడి. కాబట్టి పెట్టుబడి అనే దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా మనకు ఎలాంటి తెలియని చోట పెట్టుబడి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. తెలియకపోతే తెలుసుకోవాలి. ప్రతి విషయానికి కూడా, ప్రతి వ్యాపారానికి కూడా కన్సల్టెంట్స్ ఉన్నారు, అడ్వైజర్స్ ఉన్నారు. ప్రతిదానికి కూడా మనం దానికి తగిన కంప్లైన్సెస్ అంటే ఆర్థికంగా ఫైల్ చేయాల్సిన కానీ, లేకపోతే లెక్కలు చూసుకోవాల్సిన కానీ, ఇలాంటి ట్యాక్స్ కట్టడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నామా, లా ఆఫ్ ద ల్యాండ్ అవి చేస్తున్నామా లేదా అని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మన పేరు ఒక పార్ట్నర్కి ఇచ్చే, ఒక వ్యక్తికి ఇచ్చే సమయం చూసుకుంటున్నాడు అన్నప్పుడు చూసుకోవడం కాదు అక్కడ, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి. అని ఆయన మీరు నమ్మడం కరెక్ట్ కాదు. నమ్మేదాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే మన దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటే మనం కరెక్ట్ అన్నట్టు. ఒకవేళ వదిలేసినట్టు కాకుండా, గాలిలో దీపం పెట్టినట్టు కాకుండా మనం దాన్ని కరెక్ట్గా ఉందా లేదని కూడా మనం వెరిఫై చేసుకుంటూ దాని అవసరమైన సలహా సూచనలు ఇస్తూ పెట్టుబడి పెంచుకుంటే బాగుంటుంది. కానీ పెట్టుబడిని వదిలేసినట్టుగా కాకుండా పెట్టుబడి మన భవిష్యత్తు కాబట్టి, భవిష్యత్తు బాగుండాలని పెట్టుబడి పెడతాం కాబట్టి ఆ పెట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోకుండా మంచి లాభంతో బయటకు వస్తే, మంచి లాభాలు వస్తే అది మన పెట్టుబడిగా సార్థకత ఉంటుంది. అలా కాకుండా పెట్టిన పెట్టుబడి మనం ఇచ్చేసాము, మర్చిపోయాము, వాళ్ళు మనల్ని ముంచేశారు అనడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరైనా కానీ మానవ సహజం అది. పెట్టుబడి మనం ఇచ్చినప్పుడు మనకున్న శ్రద్ధ వాళ్ళకు ఉండకపోవచ్చు. వాళ్ళకు అనవసరమైన నిర్ణయాలు తీసుకొని కానీ, మన వ్యాపార సంబంధాన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేకపోతే ఆలోచన శక్తి లేక కానీ తప్పిదాలు జరగవచ్చు. అలాంటి తప్పిదాలు జరిగినప్పుడు అయితే మన మేనేజ్మెంట్ తీసుకోవాలి, లేకపోతే మేనేజ్మెంట్ తీసేయాలి వాళ్ళని. కానీ మనవాడే కాబట్టి మనం తప్పులు క్షమించుదాం అన్నది. వ్యాపారంలో క్షమించడం తప్పు ఖచ్చితంగా పెద్ద తప్పు అవుతుంది. వ్యవహారంలో మన కుటుంబంలో క్షమించవచ్చు, కానీ వ్యాపారంలో మాత్రం క్షమించకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. క్షమించామంటే అది మొదటికే మోసపోతే ఇవాళ 10 రూపాయలు నష్టం అవుతుంది, 100 రూపాయలు నష్టం, తర్వాత 1000 రూపాయలు నష్టం అవుతుంది. కాబట్టి తప్పు చిన్నగా ఉన్నప్పుడు సరిదిద్దాలి, లేకపోతే దాన్ని మార్చాలి. అలాంటి మార్చే పరిస్థితి లేనప్పుడు ఆ వ్యక్తిని మార్చేయాలి, లేకపోతే వ్యవస్థను మార్చేయాలి, లేకపోతే వ్యవస్థని బయటకు వచ్చేసేయాలి. అంతేగాని క్షమిస్తాము మనవాళ్ళు కాబట్టి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో పక్షపాతం ఉండకుండా వ్యాపారాన్ని కానీ, పెట్టుబడిని కానీ పెరుగుదలకు మొదటి కారణం ఏంటంటే దాని పరిరక్షణకు మొదటి ఏంటంటే మనం దాన్ని తీసుకునే శ్రద్ధలు, జాగ్రత్తలు అవి తీసుకున్నప్పుడు పరిరక్షించబడుతుంది. వ్యాపారం మెలకువలు వస్తుంది. వ్యాపారం వృద్ధి చేయనప్పుడు పెట్టుబడి పెరుగుతుంది, లాభాలు వృద్ధి చెంది, వృద్ధి చేయడం పెట్టుబడి పెరుగుతుంది. పెట్టుబడి పెరిగినప్పుడు మన భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ఉంటుంది.